ఇక్కడ ఒకటండి. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 23 ఆగస్టు 2024న చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికెళ్ళారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా. ఎందుకు వెళ్ళామంటే ఎవరో మా నాయకుడిని తిట్టినాడు కాబట్టి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళానని ఊరేగింపుగా కార్లు వేసుకొని వెళ్ళానన్నారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకుడికి వినతి పత్రం ఇవ్వడానికి అధికార పార్టీకి సంబంధించిన ఒక ప్రజాప్రతినిధి వెళ్ళాడు అని చెప్పేసి ఆ రోజు కవర్ చేసుకున్నారు. దాని మీద వీడియోలు ఇవన్నీ చూసిన తర్వాత అతని మీద జోగి రమేష్ మీద కేసు కట్టాడు, ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. అయిపోయిన తర్వాత ఆనాటి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించినాడు కాబట్టి ఆ సంఘటన తర్వాత కొద్ది రోజుల్లోనే మంత్రి పదవి కూడా ఇచ్చారు జోగి రమేష్కి. ఈ విషయాన్ని మనం ఇక్కడ మర్చిపోకూడదు. తర్వాత ఆయన మీద అగ్రిగోల్డ్లో అక్రమంగా ఆస్తులను తీసుకొని అవి అక్రమ అమ్మకాలు చేశారని చెప్పేసి వాళ్ళ కుటుంబం మీద ఆరోపణ వచ్చింది. వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఆనాడు నేను దాడికి వెళ్ళలేదు, నేను మామూలుగా వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళా అంటాడు. ఈ రోజున చెప్పకనే నేను దాడికి వెళ్ళా అనే పదము పరోక్షంగా దాడికి వెళ్ళినట్టుగా ఒప్పుకున్నట్టుగా చెప్తా ఉన్నాడు. నీ ఇంటి మీదకే దాడికే కాదు, నేను అసెంబ్లీని కూడా ముట్టడిస్తాను అని చెప్పేసి ఉద్రేకపూర్వకంగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇవి ఎందుకంటే ప్రభుత్వం అధికారం పోయిన తర్వాత పైనుంచి దిగువ వరకు కూడా ఈ రోజున ఫ్రస్ట్రేషన్ నుంచి రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి. ఎందుకంటే అమరావతి రైతులను చూసాం ఏమన్నారు, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఏ విధంగా మాట్లాడాడు, క్రాస్ బ్రీడింగ్ అని చెప్పేసి విన్నాం, సంకరజాతి అని చెప్పేసి. కాబట్టి అలాగ రెచ్చగొట్టడానికి ఒక ఉద్దేశపూర్వకంగా ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. రెండోది, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టడానికి పాపం తాపత్రయపడుతున్నట్టుగా కనబడతా ఉంది. అది అసాధ్యమైన అంశం. ఎన్ని చెప్పినా కానీ కూటమి వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ ధోరణులు చాలా పటుత్వంగానే ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. రెండోది, ఏదైతే ప్రధానమైన సమస్య ఏదైతే ఫోన్ ట్యాపింగ్ లో ఇప్పటికే దాదాపుగా 4గురిని అరెస్ట్ చేశారు. ప్రణీతరావు కానీ, రాధాకృష్ణరావు కానీ, భుజంగరావు కానీ, తిరుపతి అన్న కానీ వీళ్ళంతా జైల్లో ఉన్నారు. ఇప్పుడు ప్రభాకర్ ఎవరైతే ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్నాడో ఆయన అమెరికా నుంచి వచ్చాడు. ఆయన తీసుకున్న రెమెడీస్ అన్ని కూడా పనికిరాలేదు, చట్టపరమైనవి. ఇంకా వచ్చేసి సిట్టు ముందు ఈ రోజున ఒక్కొక్కటే వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు వరకు వెలుగు చూసిన సిట్టుకు వచ్చిన అంశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 1000 మంది ఫోన్లు ట్యాప్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్కు సంబంధించిన వారి ఫోన్లు 630 650 ఫోన్లు ట్యాప్ చేశారు. దాంట్లో నారా లోకేష్ లేకపోతే చంద్రబాబు నాయుడు, షర్మిల ఫోన్ నెంబర్లు ఉన్నాయి అనేది ప్రధానంగా ఉన్నాయని చెప్పేసి స్పష్టం. గతంలో కూడా షర్మిల గారు ఒకసారి నా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, నా దగ్గర ఎంప్లాయీస్ని బెదిరిస్తున్నారని చెప్పేసి గతంలో కూడా ఫిర్యాదు చేసింది ఆమె. కానీ ఆ రోజు ఎవరు పట్టించుకోవాలా. ఈ రోజున వాస్తవాలు ఇలా చేయటం వల్ల ఏంటి ఉపయోగం, ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం, ఎవరి పాత్ర ఉంటుంది అనే అనుమానం రావచ్చు. ఇక్కడ డెఫినెట్గా అధికారంలో ఎవరుంటే వాళ్ళు విచారణ సంస్థల్ని చెప్పు చేతల్లో పెట్టుకుని వాళ్ళ ఆదేశాలకు లోపలి పని చేయించుకుంటారు. దాని నుంచి రాజకీయ లబ్ధి, లేకుంటే ప్రత్యర్థుల ఎత్తుగడలకి పై ఎత్తుగడలు వేసుకోవడానికి, వాళ్ళ ఎత్తుగడలను దెబ్బతీయడానికి, అధికారంలోకి రావడానికి. కాబట్టి రకరకాలైనటువంటి అంశాలు ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు గారి, లోకేష్ గారి ఫోన్లు ట్యాపింగ్ చేసి సో ఆ డేటా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి పంపారు అనేటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి సార్. వాటిలో వాస్తవం ఏ మేరకు ఉండే అవకాశం? అక్కడికి వస్తున్నా. రియల్ గా గనక తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ విచారణ సంస్థలని చెప్పు చేతుల్లో పెట్టుకొని విచారణ చేస్తే ఆ రాష్ట్రానికే పరిమితం అవ్వాలి. ఆంధ్రప్రదేశ్లో 1000 మందిని ఫోన్ ట్యాపింగ్లు చేయవలసిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతిపక్ష నాయకుల మీద, ఆనాటి అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేశారంటే
డెఫినెట్ గా ఇక్కడ ఒక కుట్రపూరితమైన రెండు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆలోచించి ఇవన్నీ జరిగిందని చెప్పేసి చెప్పక తప్పదు. అలాగా కనిపిస్తున్నాయి వచ్చిన ఆధారాలన్నీ కూడా. కాబట్టి తెలంగాణలో ఉన్న విచారణ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో విచారించడం అవసరం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకులను వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయవలసిన అవసరం ఏంటి? చివరికి అన్న చెల్లెల మధ్య ఉన్న విభేదాలకు సంబంధించి ఆ చెల్లెల యొక్క ఫోన్లు ట్యాప్ చేయవలసిన అవసరం ఏమిటి? ఇవన్నీ చూస్తూ ఉంటే డెఫినెట్ గా ఒక పెద్ద కుట్ర దీంట్లో దాగి ఉంది. పి ప్రభాకర్ కనుక విచారణలో ఇంకా వెలుగు చూసే అంశాలు చెప్తే ఇంకా ఆనాటి పాలకులకు కూడా తలుపులు తట్టడానికి కావాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా గమనించాలండి. సో అయితే ఈ సెగ ఆనాటి పాలకులకు తాగుతుందంటారా? డెఫినెట్ గా అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే పి ప్రభాకరా, లేకుంటే ప్రణీతరావా, రాధాకృష్ణరావా, లేకుంటే భుజంగరావా, లేకుంటే తిరుపతి అన్న, వీళ్ళెవరో వాళ్ళకి పని ఏంటి? ప్రత్యర్థులు రాజకీయ పార్టీల యొక్క తీసుకుంటే వాళ్ళకు ఉపయోగం ఏంటి? వాళ్ళు ఏమైనా ఎన్నికల పోటీ చేస్తారా? కాదు కదా. కాబట్టి వాళ్ళ కింద ఏ ప్రభుత్వం కింద అయితే పనిచేస్తా ఉన్నారో వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు వీళ్ళు చేశారు. ఆ విషయం ఇప్పుడు చెప్తారు. ఈ కుట్రలో ఎంతమంది భాగస్వాములు ఉన్నారో చెప్పారనుకోండి, డెఫినెట్ గా అధికారంలో ఉన్న వాళ్ళ తలుపులు తట్టడానికి అవకాశాలు ఇది స్పష్టంగా కనబడతా ఉన్నాయండి. రైట్ మళ్ళీ వస్తాను. ముప్పాల సుబ్బారావు గారు అనుభవం మాట్లాడదాం. మనతోటి బొత్స శ్రీనివాస్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. సో మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలు దాటి ఆంధ్ర రాజకీయాల్లో కూడా ప్రవేశించింది. ఏం జరగబోతుంది శ్రీనివాస్ గారు? కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉంది. దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా బీఆర్ఎస్ అధినేతలు, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారని చేసే ఆరోపణల వాస్తవం ఎంత? మొట్టమొదట 99 వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్తే.